హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం, గుండె జబ్బులకు కారణము కుంగుబాటు అని మనకు ఫిన్లాండ్ శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో తెలిపారు. కుంగుబాటుకు గుండె జబ్బు ఒకే రకమైన జన్యువులు కారణం కావచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో తెలిపారు. ఇందుకు ఒక రుగ్మత ఉన్నవారికి రెండోది కూడా తలెత్తే ముప్పు ఎందుకు ఉంటుందని తేటతెల్లం చేస్తుందని వివరించారు. ఇలాంటి జన్యులంకె ఉండవచ్చని 1990ల నుంచి శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కుంగుబాటు సమస్య ఉన్నవారికి గుండె జబ్బు ముప్పు ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు తేలింది. దీంతో ఈ కుంగుబాటు బాధితులు సాధారణంగా సరైన ఆహారం తీసుకోరు, వ్యాయామం కూడా చేయరు. ఈ రెండు రుగ్మతలకు మధ్య లంకెకు ఇది ఒక కారణమని తెలిపారు. కుంగుబాటు గుండె జబ్బుల మధ్య మరింత లోతైన సంబంధం ఉండొచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇన్ఫ్లమేషన్ వంటి అనేక జీవ ప్రక్రియల పరంపరంగా మధ్య సారూప్యతలు ఉండవచ్చని దీని నిగ్గు తేల్చాలని శాస్త్రవేత్తలు 900 మంది స్త్రీలు, పురుషుల నుంచి రక్త నమూనాలను సేకరించారు. వీరి వయస్సు 34 నుంచి 49 ఏళ్ల మధ్య ఉంటుంది. ఈ రక్త నమూనాల్లో జన్యు వ్యక్తీకరణలను శాస్త్రవేత్తలు విశ్లేషించారు. 256 జన్యువులతో కూడిన ఒక సమూహం వారిని ఆకర్షించింది. ఈ కుంగుబాటు, గుండె ఆరోగ్యం విషయంలో వీటిని వ్యక్తీకరణలు ఒకేలా ఉన్నట్లు గుర్తించారు. ఈ వ్యక్తీకరణల స్థాయి పెరిగినా, ఈ విషయం తగ్గినా కానీ వ్యాధులు ముప్పు పెరుగుతుందని దీన్ని బట్టి వివరించారు. వ్యవసాయ రుణాలు మరింత వేగవంతంగా చేయాలని ఆర్బీఐహెచ్తో నాబార్డు భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. వ్యవసాయ రుణాల ప్రక్రియలో వేగవంతం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విభాగమైన ఆర్బీఐహెచ్తో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్ అనేది దీని అబ్రివేషన్. చాలాసార్లు ఎగ్జామ్లో కూడా అడిగారు. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డు భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. దీంతో డిజిటల్ కిసాన్ క్రెడిట్ కార్డులు కేసీసీ కిసాన్ క్రెడిట్ కార్డులను ప్రాసెసింగ్ కోసం సహకార బ్యాంకులు అంటే కోఆపరేటివ్ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఉపయోగపడేలా ఈ క్రెడిట్ కార్డులను రుణ పోర్టల్లోనూ నాబార్డు అభివృద్ధి చేసింది. బీజింగ్లో ఆటో షో జిగేలు అనిపించింది. చైనాలో అతిపెద్ద వాహక ప్రదర్శన బీజింగ్ ఆటో షో పేరుతో ప్రారంభమైంది. ఇందులో మొత్తము 117 కొత్త మోడళ్లను ప్రదర్శించారు. కొత్త ఇంధన వాహనాలు 278 చూపుతారు. మే నెల ప్రారంభం వరకు ఇది కొనసాగే ఈ ప్రదర్శనలో అంతర్జాతీయ వాహన తయారీ సంస్థలు, ఎలక్ట్రానిక్ వెహికల్ అంకురాలు కొత్త మోడళ్లను, కాన్సెప్ట్లను కార్లకు ఆవిష్కరించనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఆన్లైన్ అనుసంధాన కార్లు, అటానమస్ డ్రైవింగ్ కార్లు, హైబ్రిడ్లు, విద్యుత్ కార్లు సందడి చేయనున్నాయి. ఇది చైనాలో అతిపెద్ద ఎలక్ట్రానిక్ వెహికల్స్ కంపెనీ అయిన BYD 2 డ్యూయల్ మోడ్ ప్లగ్-ఇన్ కార్లను ఆవిష్కరించింది. ఇది బ్యాటరీతో నడుస్తాయి లేదంటే హైబ్రిడ్ కారుగా మారుతాయి. యంగ్ వాంగ్ బ్రాండ్లో $140,000 శ్రేణిలో ఒక హైబ్రిడ్ ఆఫ్ రోడ్ SUV U8ని ప్రదర్శించున్నారు. ఇంటెలిజెంట్ బాడీ కంట్రోల్ సిస్టమ్ ఫీచర్తో BYDని తీసుకొస్తున్న U7 సైతం మెరిసింది. తన సరికొత్త విద్యుత్ ప్లాంట్లపైన నిర్మితమైన తొలి విద్యుత్ వాహనం ఓషియన్ Mను $20,699 నుంచి $27,599 శ్రేణిలో తీసుకున్నారు. షియోమి తన SU7ను ప్రదర్శించింది. ఈ కారు ఇప్పటికే 75,000 ఆర్డర్స్ వచ్చాయి దీనికి. ఇక నిస్సాన్ అనేది 2 బ్యాటరీలతో కూడిన ఎలక్ట్రానిక్ వెహికల్ కాన్సెప్ట్ కార్లను, 2 ప్లగ్-ఇన్ పెట్రోల్, ఎలక్ట్రిక్ హైబ్రిడ్ను ఆవిష్కరించింది. మాజ్దా సంస్థ ఈజిడ్ 6ని పరిచయం చేసింది. ఇది పూర్తి బ్యాటరీ ఎలక్ట్రానిక్ వెహికల్ లేదా ప్లగ్-ఇన్ హైబ్రిడ్ రూపంలో లభిస్తుంది. ఒకసారి ఛార్జింగ్ బ్యాటరీ 600 కిలోమీటర్లు, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వెర్షన్ 1000 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని
ఇక టెస్లా మరొకసారి ఈ ప్రదర్శనకు గైర్హాజరు అయింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 103,000 పేటెంట్లను మంజూరు చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 103,000 పేటెంట్లను మంజూరు చేసింది. కంట్రోల్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్ అండ్ ట్రేడ్ మార్క్ ఉన్నత్ పండిత్ వెల్లడించారు. దరఖాస్తుల క్లియరెన్స్ ప్రాధాన్యత ఇస్తున్నట్టు మేధో సంపత్తి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఐపీ కార్యాలయంలో జాప్యం ఉన్నట్లు తెలిపారు. తమ కార్యాలయకు పరిశీలనకు వచ్చిన 40% దరఖాస్తులను 30 నెలల్లోపు పరిష్కరించామని, ఐపీ కార్యాలయంలో ఎలాంటి ఆలస్యం ఉండదని చాప్టర్ 8 కింద దీన్ని వివరించారు. ఇక 2023 జీవితకాల గరిష్ట స్థాయిలో 90,300 పేటెంట్ దరఖాస్తులు వచ్చాయని పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడి చేసింది. ఇక సుప్రీంకోర్టు వాట్సాప్ ద్వారా అప్డేట్స్ను ఇవ్వనుంది. పిటిషనర్లు, అడ్వకేట్లు తమ కేసులకు సంబంధించిన అప్డేట్లను వాట్సాప్ ద్వారా వ్యక్తిగతంగా మెసేజ్ల రూపంలో పొందవచ్చని సిజేఐ చంద్రచూడ్ ప్రకటించారు. ఇది న్యాయ వ్యవస్థకు మంచి ప్రభావం చూపిస్తుందని తెలిపారు. ఇక సుప్రీంకోర్టు తీసుకున్న తాజా నిర్ణయంతో వెబ్సైట్లోనూ అందుబాటులోకి ఉండే ఉత్తర్వులు, తీర్పులు ఇక నుంచి వాట్సాప్ ద్వారా కూడా అందనున్నాయి. G7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ. జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే G7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. గురువారం ఆమెతో మాట్లాడిన మోదీ ఈ ఆహ్వానానికి కృతజ్ఞతలు తెలిపారు. G20 కూటమి సదస్సులో తీసుకున్న నిర్ణయాలను ముందుకు తీసుకువెళ్లడం పైన చర్చించినట్లు ఆయన ఎక్స్లో తెలిపారు. జూన్ 4న వెల్లడి కాబోయే సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో మోదీ గెలుపుపై విదేశాలు నమ్మకంతో ఉన్నాయని విషయాన్ని తాజాగా ఆహ్వానం చాటుతుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. బుర్కినా ఫాసోలో సైన్యం ఊచకోత, 223 మంది పౌరులు మరణించారన్న హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్థ నివేదికను వెల్లడించింది. మిలిటెంట్లకు సహకరిస్తున్నారన్న ఆరోపిస్తూ బుర్కినా ఫాసో 2 గ్రామాలపైన ఆ దేశ సైన్యం విరుచుకుపడింది. హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. ఊచకోతలో నవజాత శిశువులు, చిన్నారులు సహా 223 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. దేశ ఉత్తర ప్రాంతంలో నాండిన్, సోరో గ్రామాల్లో ఫిబ్రవరి 25న ఈ దారుణం చోటు చేసుకుందని, మరణించిన వారిలో 56 మంది చిన్నారులు ఉన్నట్లు వెల్లడించింది. హైతీ ప్రధాని రాజీనామా చేస్తూ వార్తల్లోకి నిలిచారు. హైతీలో ప్రధానమంత్రి వైదొలుగుతున్నట్లు అరియల్ హెన్రీ గురువారం ప్రకటించింది. దీనికి కారణం హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం. ఆయన రాజీనామాతో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఈ రాజీనామా లేఖను ప్రధాని కార్యాలయంలో విడుదల చేసింది. 9 మంది సభ్యులతో ఏర్పాటు చేసిన కౌన్సిల్ కొత్త ప్రధానిని ఎన్నుకునే వరకు ప్రస్తుత కేబినెట్లో ఆర్థిక మంత్రి మిషెల్ ప్యాట్రిక్ ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతారు. 2026లో కొత్త అధ్యక్షుడు ఎన్నికయ్యే వరకు దేశంలో పాలనా వ్యవహారాలపైన కౌన్సిల్ పర్యవేక్షణ అనేది కొనసాగుతుంది. బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నామంటూ షహబాజ్ ఒక వార్తను ప్రకటించాడు. పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ పాక్ వర్తకులు ఇటీవల జరిగిన భేటీలో బంగ్లాదేశ్ ఆర్థిక అభివృద్ధి చూసి ఉదాహరించారు. ఎగుమతుల ద్వారా ఆర్థిక వ్యవస్థను పెంపొందించే మార్గాలకు చర్చించేందుకు ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా వ్యాపారులతో చర్చించిన పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ దేశంలో నెలకొన్న రాజకీయ అస్థిరత పైన నేరుగా స్పందించలేదు. వాస్తవమైన పారిశ్రామిక వ్యవసాయ వృద్ధి సాధించటం, వచ్చే 5 ఏళ్లలో ఎగుమతులను రెట్టింపు చేయడం పైన దృష్టి పెడతామని, ఇది కష్టమైనది అయినప్పటికీ అసాధ్యం కాదని బంగ్లాదేశ్ అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఈ విధంగా అన్నారు. రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు తిరిగొచ్చారు. రష్యా నుంచి 10 మంది. దీంట్లో రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారు. విదేశీ వ్యవహారాల శాఖ ఈ విషయాన్ని వెల్లడి చేసింది. మిగతా వారిని క్షేమంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపింది. విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్
విలేకరుల సమావేశంలో ప్రెస్ మీట్లో ఈ అంశం పైన మాట్లాడారు. ఇంకా తమ సైన్యంలో సహాయ సిబ్బందిగా కొనసాగుతున్న భారతీయులను వెనక్కి పంపిస్తామని రష్యా హామీ ఇచ్చిందని చెప్పారు. వారి సంఖ్య దాదాపుగా 200 వరకు ఉంటుందని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి గమనించాం. మరోవైపు ఇరాన్ సైన్యం స్వాధీనం చేసుకున్న ఇజ్రాయేల్ సంబంధిత నౌకలో 16 మంది భారతీయ సిబ్బంది ఆరోగ్యంగా ఉన్నారని జైష్వాల్ తెలిపారు. వారితో భారతీయ దౌత్య అధికారులు మాట్లాడి సాంకేతికపరమైన అంశాల కారణంగా వారిని స్వదేశానికి తీసుకురావడంలో జాప్యం అనేది జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. ఇక అమెరికాలో విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్ సిస్టమ్ అనేది అందుబాటులోకి రానుంది. అమెరికాలో కొత్త నిబంధనలు. విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటివి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండా వారి సొమ్ము వాపసు చేసేలా అమెరికా ప్రభుత్వము కొత్త నిబంధనను తీసుకొచ్చింది. అనవసరపు రుసుములు భారం నుంచి వినియోగదారులను రక్షించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ప్రయాణికులు ప్రత్యేకంగా అభ్యర్థించకపోయినా వారికి అందించాల్సిన రిఫండ్లను క్రెడిట్ కార్డు ద్వారా సొమ్ము చెల్లించిన వారికి 7 పని దినాల్లో, ఇతర మార్గాల్లో చెల్లించిన వారికి 20 పని దినాల్లో వారి డబ్బు తిరిగి వాపసు వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. విమానయాన సంస్థలు టికెట్ ఏజెంట్ల రిఫండ్లో ఎలాంటి కోత పెట్టకూడదని కూడా, అదేవిధంగా లగేజీ రిజర్వేషన్ మార్పుల్లో లేదా రద్దుపై ఎంత తీసుకుంటారో ముందే తెలియజేయాలని తెలిపారు. ఇక కత్తిరింపులను తగ్గించడానికి పలు సేవల పేరిట విమానయాన సంస్థలు రుసుములు వసూలు చేస్తున్నాయి. పైగా వాటిని ప్రయాణికులు తెలియజేయడం లేదు. తీరా చెల్లింపులు చేసేటప్పుడు వివిధ రకాల ఛార్జీలను చూసి వారు ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి అనేది ఉంది. దీనికి కూడా నిబంధనలోకి తీసుకొచ్చారు. రాజ్యసభ సభ్యులుగా మరో 3 ప్రమాణ స్వీకారం చేశారు. దీంట్లో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ పార్లమెంటులో వారితోని ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారం చేసిన వారిలో దేవేంద్ర ప్రతాప్ సింగ్ ఛత్తీస్గఢ్, తేజీవీర్ సింగ్ ఉత్తరప్రదేశ్, మహేంద్ర భట్ ఉత్తరాఖండ్ అనేది వీరందరితోని రాజ్యసభ చైర్మన్ అయిన ఉపరాష్ట్రపతి హోదాలో ఉన్న జగదీప్ ధన్కడ్ వీరిని ప్రమాణ స్వీకారం చేయించాడు. భారత ప్రజా ఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్గా ఉందని, కామన్వెల్త్ దేశాల్లో అత్యుత్తమంగా ఉందని కితాబిచ్చారు. భారత్లోని కేంద్రీకృత ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా ఉందని 56 దేశాలకు చెందిన ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ సమావేశం మేరకు నిర్ణయించారు. కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ భేటీలో సోమవారం, బుధవారం నుంచి లండన్లో జరగనుంది. ఇందులో భారత పరిపాలనా శాఖ తమ తీరుపైన ఒక సవివరణ సమర్పణను చేసింది. ఇందులో కేంద్రీకృత ప్రజా ఫిర్యాదు పరిష్కార పర్యవేక్షణ సంస్థ సిపిజిఆర్ ఏఎంఎస్ పాలనా సంస్కరణల శాఖ కార్యదర్శి వి శ్రీనివాస్ ఒక ప్రజెంటేషన్ అనేది ఇచ్చారు. ఈ సభ్య దేశాల నుంచి దీనికి ప్రశంసలు కూడా అందాయని అధికారులు తెలిపారు. మరో వాణిజ్య నౌకపైన హూతీల దాడి. ఎర్ర సముద్రంలోని మళ్లీ వాణిజ్య నౌకలపైన హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపైన గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మ్యారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్ సెంటర్ తెలిపింది. దాడికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదని, హూతీలు ప్రయోగించిన 4 డ్రోన్లు, ఒక క్షిపణిని కూల్చివేశామని అమెరికా ప్రకటించిన కొన్ని గంటల్లోనే తాజా దాడి జరగటం గమనార్హం. అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు. చైనా శుక్రవారం తన రోదసీ కేంద్రంలోని 3 వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామ పైన మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీనిని చేపట్టింది. ఏ గువాంగ్పు, లీ కాంగ్, లీ గువాంగ్జూ వీరి 3 పేరు. యో గువాంగ్పు, లీ కాంగ్, లీ గువాంగ్సు అనే ఈ 3 వ్యోమగాములు షెంజౌ 18 వ్యోమ నౌకలో నింగిలోకి పయనమయ్యారు. లాంగ్ మార్చ్ 2F రాకెట్ ద్వారా దీన్ని మోసుకెళ్లిన రాకెట్ పేరు లాంగ్ మార్చ్ 2F. వాయువ్య చైనాలో జియుక్వాన్ అంతరిక్ష కేంద్రం ఈ ప్రయోగానికి వేదికైంది. ఈ వ్యోమగాములు భూకక్షలో చైనా అంతరిక్ష కేంద్రం తియాంగాంగ్లో 6 నెలల పాటు విధులు నిర్వర్తిస్తారు. భూకక్షలో ఉన్న చైనా అంతరిక్ష కేంద్రం పేరు తియాంగాంగ్. యూటీఎఫ్ యాప్ పరిధి పెంపు
కోసం ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనొచ్చు. యూటీఎఫ్ అన్రిజర్వ్డ్ టికెట్ సర్వీస్. యూటీఎస్ అంటే మనకు ట్రైన్లలో ఈ యాప్ ద్వారా జనరల్ టికెట్ అనేది పొందడానికి కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కూడా చాలా కష్టం. అప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవలసి రావడం, రైలు బయలుదేరడం చాలా మందికి అనుభవం. దీంతో రైల్వే శాఖ గతంలో యూటీఎస్ అన్రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టమ్ యాప్ను తీసుకొచ్చింది. మనకు కేంద్ర ప్రభుత్వంలో పనిచేసే ఈ రైల్వే వ్యవస్థ వీటిలో మొబైల్ యాప్లపైన మనకు ప్రతి ఎగ్జామ్లో అడుగుతుంటారు కాబట్టి దీనిలో భాగంగానే ఈ రైల్వే శాఖ తీసుకొచ్చిన యాప్ పేరు యూటీఎస్ అబ్రివేషన్ అన్రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టమ్. దీన్ని తీసుకొచ్చింది జనరల్ టికెట్ కోసం. బుకింగ్ కేంద్రాల వద్ద బారులు తీరకుండా ఫోన్లోనే సులువుగా జనరల్ టికెట్లు తీసుకునే వీలు కల్పించింది. అయితే స్టేషన్కు 2-3 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ అవకాశం ఉండేది. దీంతో పలు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు రైల్వే శాఖ గుర్తించింది. ఎంత దూరం నుంచైనా టికెట్లు పొందేలా వీలు కల్పించింది. అంటే ఇకపై ఇంట్లో ఉండగానే టికెట్ తీసుకొని ప్లాట్ఫామ్ టికెట్లను కూడా పొందవచ్చు. కానీ స్టేషన్కు 50 మీటర్ల లోపు మాత్రం ఈ యాప్ పనిచేయడం లేదు. ఇక్కడ కోకో పంటకు సంబంధించిన ఒక అప్డేట్ అనేది ఇచ్చారు. కోకో ఫండ్లను చూస్తే ఈ విధంగా ఉన్నాయి. ఈ కోకో ధర దాదాపుగా 1 కిలో గింజలే దాదాపుగా 1000 రూపాయలు, అంటే 1 క్వింటాకు 1,00,000 రూపాయలు. కోకో గింజల ధర రోజుకు పెరుగుతూనే ఉంది. 12 రోజుల కిందట 900 రూపాయలు పలికిన కిలో గింజలు ఇప్పుడు తాజాగా 1000 రూపాయలకు చేరింది. గత 5 నెలల్లో 250 నుంచి ఇవి 1000 రూపాయలకు చేరింది. రైతులు అనూహ్యంగా పెరుగుతున్న ధరను చూసి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆదాయం పుష్కలంగా లభిస్తుందని హర్షం వ్యక్తం చేశారు. ఇక తెలంగాణలో ఎక్కువగా ఆశ్వరరావుపేట, దమ్మపేట మండలాల్లో, అంటే ఇది ఖమ్మం ఆంధ్ర బోర్డర్లో ఈ కోకో సాగు ఎక్కువగా అవుతుంది. ఆయిల్ ఫామ్, కొబ్బరి తోటల్లో అంతర పంటగా దీనిని ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఈ 2 మండలాలలోనే సుమారుగా 5,000 ఎకరాల్లో అంతర పంటల సాగుతో ఉంది. ఇక ప్రస్తుతం ఎండిన కోకో గింజలను విజయవాడ, ఏలూరు, రాజమండ్రి నుంచి వచ్చే వ్యాపారులు రైతుల క్షేత్రాల వద్దే కొనుగోలు చేస్తున్నారు. క్యాడ్బరీ కంపెనీ ప్రధానంగా కొనుగోలుదారులుగా ఉండగా మ్యాండ్ లెజ్ కంపెనీ సైతం కొనుగోలును చేస్తుంది. అంటే ఇవి క్యాడ్బరీ చాక్లెట్లలో ఈ కోకోని చాక్లెట్లో తయారీలో ఉపయోగిస్తారు. గతంలో ఈ కోకో ధరలు ఏ విధంగా ఉన్నాయని ఒకసారి ఈ టేబుల్ను చూసినట్టయితే మనకు 2020లో కిలో కోకో గింజల ధర 190గా ఉంది. 2021లో 200గా, 2022లో 220గా, 2023లో 250గా, 2024 జనవరి నుంచి ఇక్కడ నుంచి పెరుగుదల విపరీతంగా పెరిగింది. 2024 జనవరిలో 100 రూపాయలు పెరిగి 350కి, తర్వాత 2024లో 50 రూపాయలు పెరిగి 400, 2024 మార్చిలో 300 అదనంగా పెరిగి 400ది 700 అయింది. తర్వాత 2024 ఏప్రిల్ 5న 100 రూపాయలు పెరిగి 700 కాస్త 800 అయింది. 2024 ఏప్రిల్ 13లో మళ్ళీ 800కి 100 పెంచి 900 చేశారు. 2024 ఏప్రిల్ 25న అంటే నిన్నటి రోజున 900 రూపాయలు కాస్త 100 రూపాయలు పెంచి మొత్తం 1000 రూపాయలుగా ఈ ధరను నిర్ణయించారు. ఈ విధంగా కోకో రైతులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కీలకమైన ఖనిజాల అన్వేషణకు NGRI, KIBL ఈ 2 సంస్థల మధ్య ఒక ఒప్పందం అనేది కుదిరింది. ఎలక్ట్రానిక్ పునరుత్పాదక విద్యుత్ శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్ వంటి రంగాల్లో విడివిడి భాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ NGRI, నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ KABIL మధ్య అవగాహన ఒప్పందం మెమొరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ కుదిరింది. భువనేశ్వర్లోని నాల్కో నేషనల్ అల్యూమినియం కంపెనీ కార్పొరేట్ కార్యాలయంలో గురువారం నాల్కో CMD KABIL చైర్మన్ శ్రీధర్ పాత్ర సమక్షంలో NGRI డైరెక్టర్ డాక్టర్ ప్రకాష్ కుమార్, నాల్కో డైరెక్టర్ KABIL CEO సదాశివ సమంతరాయ్ మధ్య ఒప్పందాలు కుదిరాయి.
భారత లక్ష్యానికి అవసరమైన ఖనిజాల వెలికితీతను ఈ ఒప్పందం దోహదం చేస్తుందని ఎన్జీఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ ప్రకాష్ కుమార్ అన్నారు. సుస్థిర అభివృద్ధికి, ప్రపంచ పోటీతత్వానికి కీలకమైన ఖనిజాలలో భారత్ స్వావలంబనను సాధించే దిశలో ఇది ముఖ్యమైన అడుగని పేర్కొన్నారు. ఉల్లాస్ నవభారత్ సాక్షరతగా పేరు మార్చారు. నిరక్షరాస్యులు అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ పేరు న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ పథకం అమల్లో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాలను బట్టి పేర్లను మారుస్తుంటాయి. రాష్ట్రంలో ఉల్లాస నవభారత సాక్షరతగా అమలు చేస్తారు. జూన్లో విద్యా సంవత్సరం ప్రారంభంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన మొత్తం 8,30,532 మంది వయోజనులు అక్షరాస్యతలను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోజు రోజుకి డెవలప్మెంటు జరుగుతున్న నేపథ్యంలో జాతీయ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దినోత్సవం సందర్భంగా టీనాతో ఇంటర్వ్యూకు సిద్ధం అని అంటూ మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో టిక్ చెక్ చేసే విధంగా టీనా అనేది డెవలప్ చేశారు. ఈ టీనా ఏమిటి, ఆమె కథ అనేది చూసినట్లయితే, ఒక ఉద్యోగానికి మనము గ్రూప్ డిస్కషన్ కానీ రాత పరీక్ష కానీ అయిపోయిన తర్వాత హెచ్ఆర్ రౌండ్ అనేది మొత్తం ఉంటుంది. దీంతో ఆ హెచ్ఆర్ రౌండ్లోనే ముంబైకి చెందిన బాబుల్ బోర్డ్స్ అంకుర సంస్థ టీనా అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోడర్ను రూపొందించింది. ఇక్కడ చూడండి, ఈ టీనా ఇది ఉద్యోగుల నియామకాల విషయంలో కంపెనీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుగా ఈ బాబుల్ బోర్డ్స్ అనే అంకుర సంస్థ టీనా అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోడర్ను తయారు చేసింది. దీంతో ఈ అప్లికేషన్లో ఫిల్టర్ చేసి వాట్సాప్, వీడియో కాల్, జూమ్ ద్వారా ఇంటర్వ్యూ తీసుకుంటుంది. అర్హులైన అభ్యర్థులకు ఫైనల్ రౌండ్కు పంపిస్తుంది. ఇప్పటికి 3 సాఫ్ట్వేర్ కంపెనీలు క్షేత్రస్థాయిలో ఉపయోగించి ఈ ఫలితాలను పొందాయి. గడిచిన 3 నెలల్లో దాదాపు 967 నియామకాల అప్లికేషన్లు చెక్ చేసి వాటిలో 25 మాత్రమే ఎంపిక చేసింది. 12 మందితో కూడిన బృందం ఏడాది శ్రమించిన టీనాను రూపొందించింది. దీని పనితీరుకు అభ్యర్థులు హెచ్ఆర్ విభాగాలు ఫిదా అయ్యి యూట్యూబ్, ఇన్స్టాలో వేదికలో ప్రశంసలు కురిపిస్తున్నారు టీనా పనితీరుపైన. వచ్చే నెల తెలంగాణలో 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అనేది చేపట్టాలని వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక నియోజకవర్గ ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ను విడుదల చేసింది. మే 2వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ, అదే నెల 27న పోలింగ్ అనేది జరుగుతుంది. ఫలితాల కోసం మాత్రం లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు తర్వాతనే రోజైన జూన్ 5న వేచి ఉండాల్సింది. ఈ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్ రెడ్డి గతేడాది నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. దీంతో ఎమ్మెల్సీ పదవికి డిసెంబర్ 9న రాజీనామా చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం రాజీనామా చేసినప్పటి నుంచి 6 నెలల్లోగా ఉప ఎన్నిక నిర్వహించాలని నియోజకవర్గ పరిధిలో 12 జిల్లాల్లో దాదాపుగా 4,61,806 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదయ్యారు. వీరిలో 2,87,000 మంది పురుషులు, 1,74,794 మంది మహిళలు ఉన్నారు. 5 ట్రాన్స్జెండర్లు ఉన్నారు. ఇక షెడ్యూల్ ప్రకటన నేపథ్యంలో నియోజకవర్గం పరిధిలో ఎన్నికల ప్రవర్తన నియమావళి తక్షణం అమల్లోకి వస్తుందని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. దీంట్లో విడుదల చేసిన షెడ్యూల్ను ఒకసారి పరిశీలించినట్లయితే మే 2న నామినేషన్ల స్వీకరణ, మే 9 నామినేషన్ల దాఖలు చివరి రోజు, మే 13 నామినేషన్ల ఉపసంహరణ, మే 27 పోలింగ్ ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, జూన్ 5న ఓట్ల లెక్కింపు. జూన్ 5 అంటే మనకు క్యాలెండర్లో పర్యావరణ దినోత్సవం ఆ రోజు. పాలస్తీనా ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి కూడా సిద్ధం అంటూ ఇజ్రాయెల్తో కూడా సంధి చేసుకుంటామని, రాజకీయ పార్టీగా అవతరిస్తామని హమాస్ కీలక నేత ఒక ప్రకటన ద్వారా తెలిపారు. దీనికి సంబంధించిన అక్టోబర్ 7 నాటికి దాడుల విషయంలో పశ్చాత్తాపం లేదని చెప్పారు. ఇక అక్టోబర్ 7 దాడుల అనంతరం హమాస్ నాశనం చేస్తామని ఆ దేశ ప్రతిజ్ఞ చేసింది. అంతేకాదు బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలో ప్రస్తుత ప్రభుత్వం పాలస్తీనా దేశం ఏర్పాటుకు ఏమాత్రం సుముఖంగా లేదు. మాటల మంటలపై కదిలిన ఎలక్షన్ కమిషన్, ఈసీ
భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ అధ్యక్షులు నోటీసులు జారీ చేసింది. మోదీ, రాహుల్, ఖర్గే పేర్లను ప్రస్తావించకుండానే జారీ చేసింది. ప్రధాని ఫిర్యాదుపై పరిశీలనలోకి తీసుకోవడం ఇదే తొలిసారి. మిన్నంటుతున్న ఆకలి కేకలు అంటూ ఐక్యరాజ్య సమితి 2029లో 59 దేశాల్లో ఆకలి కేకలు మిన్నంటాయి. 28.2 కోట్ల మందికి దొరకని ఆహారం. ఈ సంఖ్య భారీగా పెరిగే అవకాశమని ఐక్యరాజ్య సమితి వెల్లడి చేసింది. దీంట్లో గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నారు. ఆ ఆహార సంక్షోభంపైన ఐక్యరాజ్య సమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. గాజా, సూడాన్లో ఆహార సంక్షోభం నెలకొనడంతో 2022తో పోలిస్తే 2023లో ఆహార కొరత ఎదుర్కొన్న వారి సంఖ్య 2.4 కోట్లు పెరిగి ఈ నివేదిక వెల్లడించింది. దక్షిణ సూడాన్, బుర్కీనా ఫాసో, సొమాలియా, మాలి దేశాల్లో ఆకలి సమస్య తీవ్రంగా ఉందని పేర్కొంది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం సాగుతున్న నేపథ్యంలో రానున్న కాలంలో గాజాలో 11 లక్షల మంది ఆహార సంక్షోభంలో చిక్కుకున్నారని నివేదిక అంచనా వేసింది. ఎల్ నీనో ప్రభావంగా కూడా 2024లో ఆహార భద్రతపైన తీవ్రంగా పడనుందని హెచ్చరించింది. పాకిస్తాన్ యువతికి భారతీయుడు గుండె అమర్చి భారతీయతను చాటుకున్నారు. శస్త్రచికిత్స చేసి కాపాడిన చెన్నై వైద్యులు. దీనిలో చూసినట్టయితే అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్తాన్ యువతిని భారతీయ గుండె కాపాడింది. అయితే రషాన్ 19 సంవత్సరాల వ్యక్తికి ఈ గుండె జబ్బుతో బాధపడుతూ 2019 చెన్నైలో అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. పరీక్షించిన వైద్య నిపుణులు డాక్టర్ కెఆర్ బాలకృష్ణన్ ఆమె గుండెకు పంప్ అమర్చి ప్రాణాలను కాపాడారు. జనవరి 31న ఢిల్లీ నుంచి బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి గుండె అయీషాకు లభించింది. శస్త్రచికిత్సకు 35 లక్షలు ఖర్చు అవుతుండటంతో కుటుంబ సభ్యులు ఏం చేయాలో పాల్పోలేదు. తమిళనాడు రాష్ట్రంలో ఐశ్వర్య ట్రస్ట్ ద్వారా సహాయం అందడంతో ఎంజీఎం ఆసుపత్రిలో శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. మండుతున్న ఎండలు, భగ్గుమంటున్న అడవులు. భద్రాచలంలో 44 డిగ్రీలతో ఉష్ణోగ్రత నమోదైంది. అన్ని జిల్లాల్లో 40 డిగ్రీల పైనే వాతావరణం వేడి పెరుగుతుంది. రేపు వర్షాలకు అవకాశం ఉందంటూ భారతీయ వాతావరణ సంస్థ తెలిపింది. 6 నెలల్లో 12,000కు పైగా అగ్ని ప్రమాదాలు అనేవి సంభవించాయి. రాష్ట్ర వ్యాప్తంగా 32,346 ఎకరాల్లో అడవి బుగ్గిపాలైందని, దీనికి మానవ తప్పిదాలే కారణమని తెలిపింది. ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా మనకు వివిధ మ్యాచ్లు ఆడుతున్నాయి. క్రికెట్ మ్యాచ్లో భాగంగా ఇప్పుడు పాయింట్ల పట్టికలో అత్యున్నత స్థానంలో ఉంది రాజస్థాన్. మొత్తం పాయింట్ల పట్టికలో 14వ స్థానంలో ఉంది. 14 పాయింట్స్తో అత్యధిక స్థానంలో కొనసాగుతుంది. ఇవి 8 మ్యాచ్లు ఆడింది, 7 గెలిచింది, 1 ఓడిపోయింది. తర్వాత 10వ స్థానంలో 10 పాయింట్లతో 3 టీమ్స్ ఉన్నాయి. కోల్కతా, హైదరాబాద్, లక్నో. 8 పాయింట్స్తో 3 టీమ్స్ ఉన్నాయి. చెన్నై, ఢిల్లీ, గుజరాత్. 6 పాయింట్స్తోని ముంబై, 4 పాయింట్స్తోను పంజాబ్, బెంగళూరు అనేవి ఈ విధంగా ఐపీఎల్లో ఉన్నాయి. ఆర్చరీ ప్రపంచ కప్ అనేది జరుగుతూ ఉంది. దీంట్లో ఫైనల్లోకి ధీరజ్ బృందం ప్రవేశించింది. ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్ 1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. తెలుగు తేజం బొమ్మదేవర ధీరజ్, తరుణ్ దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్లతో కూడిన బృందం పసిడి పోరుకు అర్హత సాధించింది. ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోర్ను చేశాడు. దీంట్లో ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూతా ప్రపంచ రికార్డు స్కోరును 254ను సాధించాడు. అతడు 2.8 పాయింట్స్తో ప్రపంచ ఛాంపియన్ రుద్రాంశును ఓడించి విజేతగా నిలిచాడు. ఒలింపిక్ కోటాలో విజేత అయిన అర్జున్ దివ్యాంశు సింగ్ పన్వర్ రికార్డు 253.7ను 254తో రికార్డు బ్రేక్ చేశాడు. మహిళల రైఫిల్స్లో నాన్సీ మందోత్రా 253.4 0.7 పాయింట్స్తో ప్రపంచ ఛాంపియన్షిప్ రజత విజేత మెహాలీ ఘోష్ను ఓడించి అగ్రస్థానం సాధించింది.
భారత అథ్లెట్లు ఆసియా అండర్ 20లో భాగంగా అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో భారతీయ అథ్లెట్ల జోరు కొనసాగుతుంది. మన అథ్లెట్లు పతక పంట పండిస్తున్నారు. గురువారం రణ్వీర్ సింగ్, ఏక్తా, అనురాగ్లు స్వర్ణ పతకాలు గెలిచారు. భారత ఖాతాలో చేరాయి. ఇవి ఒకే రోజులో పురుషులు 3000 మీటర్ల స్టీపుల్ చేజ్లో రణ్వీర్ 9 నిమిషాల 22.62 సెకండ్లతో అగ్రస్థానంలో నిలిచాడు. క్యాండిడేట్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన గుకేష్ తన సొంత విలేజ్కి తెల్లవారుజామున చేరుకున్నారు. కుటుంబ సభ్యులు అదేవిధంగా వీరందరూ యువరాజు అయిన ఈ గుకేష్కు చెన్నైలో సాధారణంగా స్వాగతం పలికారు. ఇవి ఏప్రిల్ 26, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్, అదేవిధంగా తెలుగు సాహిత్యానికి సంబంధించిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ మొత్తం కూడా 1 సంవత్సరం నుంచి చెప్పిన కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో కరెంట్ అఫైర్స్ అనే ఫోల్డర్లో నేను సేవ్ చేశాను. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి 1 ఇయర్ నుంచి వస్తున్న కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా విడివిడిగా డేట్ల వారుగా చూడవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.